కదా పంతం నీదా నాదా అన్నట్టుగా అన్నా చెల్లెల మధ్య రాజకీయ యుద్ధం ఏ స్థాయికి చేరబోతుందన్న ఒక చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, వైఎస్ జగన్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేస్తుండడం, దానికి కౌంటర్గా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, మిగతా నేతలు మాట్లాడుతుండడంతో కొంత రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్గా ప్రస్తుతం అయితే మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కాకమన్ రాజశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభిరామ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న అంబటి రామకృష్ణ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, అంబటి రామకృష్ణ గారు దయచేసి కొంచెం లైట్ ఆన్ చేసుకోండి సార్ మీ ఫేస్ పైన. సార్ వెహికల్ లో ఉన్నాను, కొంచెం ఇన్కన్వీనియన్స్ ని క్షమించాలి. రైట్, ఓకే సార్, ఓకే రైట్. కాకమన్ రాజశేఖర్ గారు, తన కుటుంబాన్ని చీల్చే కుట్ర చేస్తోంది కాంగ్రెస్ అంటూ నిన్న ముఖ్యమంత్రి ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో చేసిన వ్యాఖ్యలకు 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు స్వయానా సీఎంకు సోదరైన వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు చూశారు. కుటుంబాన్ని చీల్చుకోవటం అనేది కుటుంబం విడిపోవడానికి అంతా జగన్ చేతులారా చేసుకున్నదే, దానికి తన తల్లే సాక్ష్యం, దానికి తన కుటుంబమే సాక్ష్యం అంటూ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ స్పందన ఏంటి సార్? గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్ గుడ్ ఈవినింగ్. రామకృష్ణ గారికి, పట్టాభి గారికి ముందుగా నమస్కారాలు. ఇది చాలా విచిత్రమైనటువంటి వాదన వారు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మా వైఖరి వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చడం, చిచ్చు పెట్టడం కొత్త కాదు కాంగ్రెస్ పార్టీకి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలా స్పష్టంగా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా వాళ్ళు వివేకానంద రెడ్డి గారిని దగ్గరకు తీసుకొని మంత్రి పదవులు ఇవ్వటం, మళ్ళీ వారిపైనే పోటీ పెట్టడం అనేటువంటి అంశాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసింది అనేటువంటిది, ఏ విధంగా ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా చూసాం. కానీ మళ్ళీ తిరిగి ఈరోజు షర్మిల గారిని వినియోగించి అదే చిచ్చుని, అదే గందరగోళాన్ని ఆ కుటుంబంలో సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని బజార్కి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని షర్మిల గారి ద్వారా వాళ్ళు నిర్వహిస్తున్నారు అనేటువంటి మాట వాస్తవం. షర్మిల గారు కూడా కేవలం ఒక పదవీ కాంక్షతో వారు మాట్లాడుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే తెలంగాణలో వారు పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అక్కడ పార్టీ పెట్టిన తర్వాత అక్కడ ప్రజల్లో స్పందన లేకపోవడం చాలా స్పష్టంగా గమనించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీని మరి కలిసి కాంగ్రెస్ పార్టీతోటి అలయన్స్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ దానికి అంగీకరించకుండా కనీసం వారికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో, దీనమైనటువంటి పరిస్థితుల్లో మరి వారు ఏదైతే పార్టీ పెట్టారో ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మరి దానికి ముందుగా కాంగ్రెస్ పార్టీని అడ్డగోలుగా విమర్శ చేశారు కదా. రేవంత్ రెడ్డి గారిని దొంగని మాట్లాడారు కదా, లేదా సోనియా గాంధీ గారిని తిట్టలేదా, రాహుల్ గాంధీ గారిని తిట్టలేదా గతంలో? అవన్నీ మర్చిపోయి మరి కాంగ్రెస్ పార్టీ ఆ విష కౌగిలిలోకి వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం అంటే నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆత్మ క్షోభిస్తూ ఉంది. ఏమో మాట్లాడేటువంటి మాటలు వింటే అది ఎంతవరకు సబబది? మీకు ఒకవేళ నిజంగా మీకు ఆ ప్రేమ ఉంటే తెలంగాణలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదా? మీకు ఒకవేళ అన్యాయం జరిగితే నీకు ఎందుకు మాట్లాడొచ్చు కదా. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కానీ, లేదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి కానివ్వండి,
లేదా ఏనాడు కూడా మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి వారికి ఒక అధ్యక్ష పదవి ఇచ్చారో ఆ పదవిని కాపాడుకోవడానికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కొరకు ఆమె ఉనికిని కాపాడుకోవడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అది ఎంతవరకు సబబో ఆలోచన చేసుకోవాలా. మరొక పక్క సిగ్గు విడిచి అంటే కాంగ్రెస్ పార్టీ చీకొట్టినా కూడా సిగ్గు విడిచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి పరిస్థితుల్లో ఎంత దారుణం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బీజేపీతో మేము కలిసిపోతున్నాము. బీజేపీతో మేము కలవటం ఏంటి? బీజేపీతో మాకు అంశాల వారీగా ఉంటుంది మా మద్దతు. రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఒక మెట్టు దిగైనా బీజేపీకి మీరు బానిసలయ్యారు, కలిగి ఉంటాం. ప్రజలను కూడా బానిసలుగా చూస్తే ఊరుకోను, ఇది ఆమె చేసిన కామెంట్ అండి. ప్రజలను బానిసలుగా చేయటం ఏంటి అర్థం ఉందండి? రాష్ట్ర ప్రయోజనాల కొరకే ఒక మెట్టు దిగైనా సరే కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉంటాం అనేటువంటిది మా యొక్క మాట. మరి ఇక్కడ ఇంకొక మాట చూస్తే ఇంకొక పక్క చూస్తా ఉంటే మళ్ళీ వారు ఇటీవల కాలంలో ఆగర్భ రాజకీయ శత్రువు అయినటువంటి చంద్రబాబు వైఎస్ఆర్ కుటుంబానికి ఆగర్భ శత్రువు రాజకీయంగా అలాంటి వ్యక్తిని కలిసి మాట్లాడటం అంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. చంద్రబాబు గారు డైరెక్షన్ లో కూడా వీరు మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే దత్తపుత్రుడిగా ఉన్నాడు. కానీ ఈ రోజు షర్మిల గారు కూడా దత్తపుత్రిక చంద్రబాబు నాయుడు గారికి అయ్యింది అనేటువంటిది రుజువు అవుతా ఉంది. ఆయన మాటలు చూస్తా ఉంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆహ్వానించడం తప్ప ఆ సందర్భంలోనే కలిశారు చంద్రబాబు నాయుడు వైఎస్ షర్మిల. తప్పేం కాదండి, తప్పేం కాదు, ఆహ్వానించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారితో షర్మిల గారు భేటీకి సంబంధించిన జరిగినటువంటి అనేక అంశాల గురించి నేను మాట్లాడుతా ఉన్నా. నేను వారు అక్కడి నుంచి వచ్చిన తర్వాతే వారి మాటల తీరు మారిపోయింది. వారు మాట్లాడుతున్నటువంటి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారం ఉంది కాబట్టి వ్యక్తిగతంగా ఈ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం రాజకీయమైనటువంటి విమర్శలు చేశారు తప్పితే ఏ ఒక్క మాట కూడా ఆమెను వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి పరిస్థితి చేసుకోవాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆ కుటుంబాన్ని వేధించింది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ విధంగా ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టింది, అనేక అంశాలందరినీ ఆ రోజు విమర్శ చేసి ఈ రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీని చేరి మరి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఎంతవరకు సబబో విజ్ఞతగా ఏమైనా మేము సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నాం. షర్మిల కౌంటర్ ఇచ్చారు, దానికి మళ్ళీ వైసీపీ నేతల కౌంటర్ కూడా మనం చూసాం. అంటే ఇంత కష్టపడినా అన్యాయం చేశారంటే ఆమె అన్నారు. అంటే అన్యాయం చేశారంటే ఏ రూపంలో చేశారు అన్యాయం, అది చెప్పాలి కదా వైఎస్ షర్మిల అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగుతున్న ప్రధాన ప్రశ్న. అంటే పదవి ఇవ్వలేదా, అంటే పదవులు పంచుకోవడానికైనా మనం ప్రజల తరపున పోరాటం చేసేది. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్. రామకృష్ణ గారు, అంబటి రామకృష్ణ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అట్లాగే 10 టీవీ వీక్షకులకి సార్, నాకు ఈ మొత్తం వీక్షించిన తర్వాత ఏం అర్థం అవుతా ఉందంటే ఒక్కొక్కటిగా సత్యాలు ఏదైతే బయటకు వస్తామన్నాయో దాన్ని చూసి వైఎస్ఆర్సీపీ కొంచెం కంపిస్తా ఉంది, వైసీపీలో కొంచెం ఇంకేమి వాస్తవాలు బయటకు వస్తాయనే భయం కనపడతా ఉంది. ఒక గందరగోళ సిచ్యువేషన్ లోకి నెట్టబడింది అని నాకు అనిపిస్తా ఉంది. సో అటువంటి తరుణంలో వస్తున్న ఈ కామెంట్స్ పరంపరను చూద్దాం. ఈమె ఇప్పుడు ఒక పక్క నుంచి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, ఒక పక్క నుంచి విషం చెంబుతున్నారు, ద్వేషాన్ని కక్కుతున్నారు. సో మీరు సానుభూతికి స్టాండ్ అయి ఉన్నారా? మీ విద్వేషాలకి, మీ రాజకీయ భవిష్యత్తుకి, మీరు చెప్పిన అసత్యాలన్నిటికీ ఆమెకు ఇవాళ నిజానికి నిలువటెత్తే అర్థంగా నిలబడ్డదానికి మీకు భయం పడుతున్నారా అనే దానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. సరే ఒకసారి మనం గమనిద్దాం సార్. కాంగ్రెస్ పార్టీ వివేకానంద రెడ్డి గారికి టికెట్ ఇచ్చింది కాబట్టి అది తప్పు అంటారు.
ఇప్పుడే ఈ రాజశేఖర్ గారు మీ టీవీలో మరి ఏం చెప్తున్నారు, తెలంగాణలో మళ్ళీ షర్మిలమ్మకి టికెట్ ఇవ్వలేదు అంటారు. అంటే వివేకానంద రెడ్డి గారికి టికెట్ ఇస్తే తప్పైంది, షర్మిలమ్మ గారికి టికెట్ ఇవ్వకపోతే తప్పైంది. రెండు, ఇవాళ ఇదే వైఎస్ఆర్సీపీ వివేకానంద రెడ్డి గారిని జాయిన్ చేసుకున్న తర్వాత కడపలో పోటీకి పెట్టింది ఎమ్మెల్సీ ఎలక్షన్ కి. విజయమ్మ గారిని తీసుకెళ్లి ఎంపీ ఎలక్షన్ లో విశాఖపట్నంలో పోటీ పెట్టారు. వారిద్దరిని కూడా మరి వైసీపీ అంటే కుటుంబంలో అందరికి ఎంతమందికి పదవులు పంచుతాం, కుటుంబంలో పదవులు ఉండకూడదు. ఆ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీని చేసుకుంది. సో కుటుంబంలో పదవులు ఉండకూడదు అనుకున్నప్పుడు ఈ పదవులన్నీ వీటన్నిటికీ ఎందుకు నించోబెట్టారు? అవినాష్ రెడ్డిని ఒక్కడనే గెలిపించుకొని విజయమ్మను ఎందుకు ఓడించారు, వివేకానంద రెడ్డి గారిని ఎందుకు ఓడించారు అనే దానికి కూడా వారే సమాధానం చెప్పాలి. వారి భాష మా భాష కాదు. తర్వాత ఆమె ఏం చెప్తుంది, నాతో పాటుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తలు, అనేక మంది నాయకులు ఎన్నో త్యాగాలు చేస్తే పార్టీ నిలబడింది. సార్ పార్టీ అంటే ఎప్పుడు ఒక వ్యక్తి కాదు సార్, ఒక సమూహం. సో ఆ సమూహం అంతా నడిచే పార్టీ ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే బయటకు వచ్చి ఈ 5 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా మేము ముఖ్యమంత్రి దగ్గర నుంచి అపాయింట్మెంట్ తీసుకోలేకపోయామని ఎవరు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఆల రామకృష్ణారెడ్డి, అత్యంత సన్నిహితులుగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆయన యొక్క నియంతృత్వ పోకడలను, రాష్ట్రం యొక్క అభివృద్ధిని క్వశ్చన్ చేస్తా ఉంది షర్మిలమ్మ క్వశ్చన్ చేస్తా ఉందల్లా ఏంటి, రాష్ట్రానికి సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏమేమి జరిగినాయి, ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారని స్ట్రైట్ అవే ఆమె క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనం మాట్లాడాల్సింది ఆ రాష్ట్ర అభివృద్ధి గారు. ఇప్పుడు పరిపాలనలో ఉన్న నాయకుడు మనం మాట్లాడాల్సింది ఆ రాష్ట్ర అభివృద్ధి గురించి. మీరు చేసిన మేలు ఉంటే చెప్పండి. మేము కూడా ఆమె సవాల్ విసిరారు నేరుగా, అభివృద్ధిపై చర్చకి ఎక్కడికైనా నేను సిద్ధంగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు టైం చెప్తారా, డేట్ చెప్తారా, ప్లేస్ చెప్తారా, లేదు నన్ను చెప్పమంటారా, నేను వస్తానని సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్తున్న తరుణంలో ఇక ఆ చర్చ తీసుకురాకుండా ఎవరో దత్తత తీసుకున్నారు, ఎవరో మాట్లాడుతున్నారు, ఇంకా భాషను కూడా హీనంగా అంటే ఎంత దిగజారాలో అంత దిగజారి ఇవాళ ఆమె కష్టం పైన ఆమె చెమటోడ్చి నెత్తురోడ్చి రోడ్ల పైన నడిచి నిలబెట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ ఆమెను విమర్శించే స్థాయికి దిగజారుతా ఉన్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆమెను ఎంత బాధ పెడతా ఉన్నారు. ఒక ఆడబిడ్డని ఇవాళ దేవుడి సాక్ష్యం, మా అమ్మ సాక్ష్యం అని చెప్తున్న తర్వాత కూడా ప్యానల్ సభ్యులు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే వరుస పెట్టి ఇవాళ దాదాపు 5 ప్రెస్ మీట్లు అనుకుంటా. ఒక్క ఆడబిడ్డ మీ దగ్గర విషయాన్ని అభివృద్ధి గురించి క్వశ్చన్ చేస్తే వరుస పెట్టి ఇవాళ ఒక్క రోజు 5 ప్రెస్ మీట్లు పెడతారా? సో ఇంకొక విషయం, కాంగ్రెస్ పార్టీ చీల్చింది అంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా కూర్చోబెట్టి వివరించి తప్పు జరగలేదు, మా వల్ల కాదు అని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కళ్ళల్లో కళ్ళు పెట్టి చేతిలో చేసి చెప్పినప్పుడు నేను దానికి కన్విన్స్ అయ్యాను, వారికి తప్పు లేదు అని షర్మిలమ్మ స్వయంగా చెప్తున్న తరుణంలో వీరొచ్చి నిందలేయటం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు అర్థం చేసుకోరా? ఇవాళ నిజంగా అండి కాకినాడ సభలో నేను మాట్లాడుతుంటే ఉన్నాను, అక్కడ నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ ఒక ఆడబిడ్డని ఈ రకంగా వేధిస్తారా? అంటే ఒకసారి కాంగ్రెస్ తప్పు చేసిందని, మరోసారి తప్పు చేయలేదని అంటే ప్రజలు నమ్ముతారని అంటున్నారు కాకమన్ రాజశేఖర్ గారు. కాంగ్రెస్ ఏం తప్పు చేసింది, కాంగ్రెస్ ఏం తప్పు చేయలేదు అనేది మనం మాట్లాడాలి కదా. అంటే ఇదే వైఎస్ కాంగ్రెస్ తప్పుపట్టారు, తన తండ్రి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చారని తప్పుపట్టారు. అదే వైఎస్ షర్మిల ఇప్పుడు సోదరుడు చేసింది తప్పు అంటున్నారు, కాంగ్రెస్ కరెక్ట్ అంటున్నారు అన్న దాన్ని రాజశేఖర్ గారు ప్రస్తావిస్తున్నారు. సార్ నేను దాన్ని క్లియర్ గా స్పష్టంగా మీకు సమాధానం చెప్తా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మొత్తం విన్నారు, నమ్మారు. డైరెక్ట్ గా సోనియా గాంధీ గారిని గాని, రాహుల్ గాంధీ గారిని గాని, షర్మిలమ్మ గారికి ఆ రోజు కలవలేదు. ఇవాళ దాదాపుగా 4 సార్లు 5 సార్లు వారితో భేటీ అయిన తర్వాత ఉన్న విషయాలన్నీ, వాస్తవాలన్నీ వారు విపులీకరించి షర్మిలమ్మకి చెప్పిన తర్వాత షర్మిలమ్మ అప్పుడు నేను కన్విన్స్ అయ్యాను, నా ఆత్మ సాక్షి ప్రకారం నేను నడుచుకుంటున్నాను, ఈ రాష్ట్ర అభివృద్ధి నాకు ధ్యేయం, లక్ష్యం అని మాట్లాడుతున్న తరుణంలో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్న తరుణం సార్ ఒక్క మాట సార్, ఇవాళ ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ
మాట్లాడితే ఎంత ఎటకారం హాస్యాస్పదం అంటే ఉమ్, ఆమె ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతుందో తెలంగాణ గురించి మాట్లాడుతుందో అని నాకు అర్థం కావట్లేదంటే ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మర్చిపోతే క్వశ్చన్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని అయినప్పుడు Okay. అది ఆంధ్ర రాష్ట్రం అనేది అర్థం కదా. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా తెలియదా? Okay. సో అటువంటి తరుణంలో అక్కడ మాట్లాడాల్సిన మాటలు ఇక్కడ మాట్లాడుతున్నారు. కన్ఫ్యూజన్ లో Right. టోటల్ Right, right, right. అది కూడా మాట్లాడదాం. పట్టాభిరామ్ గారు, పట్టాభిరామ్ గారు, మనం చూస్తున్నాం వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల అన్నట్టుగా, వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో గత 4-5 రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం, వాగ్బానాలు, మాటల తోటాలు ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఇందాక కాకమాన్ రాజశేఖర్ గారు ఒక కామెంట్ చేశారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ స్వయాన సీఎం నుంచి అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు దత్తపుత్రిక దొరికింది చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడికి వైఎస్ షర్మిల దత్తపుత్రిక అంటున్నారు. కాకమాన్ గారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే సతీష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు వ్యతిరేకంగా పోరాడినా వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రులు, దత్తపుత్రికలు. ఆ రకంగా చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రులు, దత్తపుత్రికలే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇవాళ ఆందోళన బాటలోనే ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరూ దత్తపుత్రులే చంద్రబాబు నాయుడు గారికి, ఆందోళన చేస్తున్న మహిళలందరూ దత్తపుత్రికలే, నిరుద్యోగ యువతంతా దత్తపుత్రులే. కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు దత్తపుత్రులు, దత్తపుత్రికలే. ఖచ్చితంగా వాళ్ళ బాగోగులు చూసేది, పరిరక్షించేది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం. రెండవది, షర్మిల గారు ఇందాక మీరు కూడా అడిగారు, ఆవిడ ఏ సందర్భంలో కలిశారు? కుమారుడు వివాహానికి సంబంధించి ఇన్విటేషన్ ఇవ్వడానికి కలిశారు. ఆవిడ బయటకు వచ్చి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము రాజకీయాలు ఏమీ చర్చించలేదు, కేవలం రాజశేఖర్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి మేము మాట్లాడుకున్నాం. వారి ఇరువురు రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొత్తలో 4-5 ఏళ్ల పాటు ఏ రకంగా కలిసి తిరిగింది అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మేమందరం కూడా మేమిద్దరం మంచి మిత్రులు అని చెప్పారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షోలో కూడా చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఒకప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్, మేమిద్దరం చాలా సమయం గడిపామని చెప్పి. సో ఆ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతకు మించి వేరే ఎటువంటి సంభాషణ జరగలేదని షర్మిల గారు కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మరుసటి రోజు మాతో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే చెప్పారు. షర్మిల గారు వచ్చి కలిసినటువంటి సందర్భంలో మేము కూడా అడిగాం, ఏంటి సార్ ఏం మాట్లాడారు ఏంటి అని అడిగితే ఇదే చెప్పారు. ఆ పాత జ్ఞాపకాలను ఒకసారి నేను చెప్పాను, మేము తిరిగినటువంటివి అవన్నీ కూడా షీ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ అని చెప్పారు. కాబట్టి ఇవాళ రాజకీయాల్లో సతీష్ గారు ప్రత్యర్థులుగా ఉండొచ్చు కానీ, అంటే ప్రత్యర్థులతో అసలు మాట్లాడకూడదు, వాళ్ళు ఏదో శత్రువులుగా, వాళ్ళు ఏదో అంటరాని వాళ్ళుగా. ఇప్పుడు సిద్ధాంతాల పైన, ఇష్యూస్ పైన, పాలసీస్ పైన పోరాడాలండి. ఇవాళ అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు హోరాహోరీగా పోరాడేవాళ్ళు, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. కానీ బయట కలిసినటువంటి సందర్భంలో ఇద్దరు కూడా చాలా సహృద్భావ వాతావరణంలో కలిసి కూర్చున్న వాళ్ళు, ఒకళ్ళ ముఖ్యమంత్రిగా, ఒకళ్ళ ప్రతిపక్ష నాయకులుగా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. ఆ తర్వాత రోల్స్ రివర్స్ అయ్యాయి. కానీ ఎక్కడా కూడా బయట కనపడినప్పుడు అసలు ముఖాలు చూసుకునే విధంగా, లేదంటే ఒకరినొకరు చూసి నవ్వుకోలేని విధంగా అట్లా ఎప్పుడు లేరే ఇద్దరు కూడా. ఇప్పుడు రాజకీయాలు ఆ రకంగానే ఉండాలండి. కానీ ఇదేం సంస్కృతి అండి? గత 5 సంవత్సరాలుగా అసలు వాళ్ళ ముఖాలే చూడకూడదు, వాళ్ళు అసలు ఉండకూడదు, ప్రతిపక్ష నాయకుడే కనపడకూడదు. ఇది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి పద్ధతి ఇది కాదు. ఇవాళ షర్మిల గారు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు, మా నాన్నకి, మా అన్నకి, నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటే ఇటువంటి అంశాలు చూస్తేనే ఆ తేడా కనపడతా ఉంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ ఇంటికి వెళ్లి కలిసేటటువంటి పరిస్థితి ఉండేది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే ప్రజావేదిక, ప్రతిరోజు కొన్ని వేల మంది వచ్చి అక్కడికి వచ్చి ఆయన కలిసి వినతి పత్రాలు ఇచ్చుకునేటటువంటి పరిస్థితి ఉండేది. రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఉదయం ఆయన ప్రజా దర్బార్ ఆయన ఇంట్లోనే నిర్వహించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేస్తా ఉన్నారా? ఆయన ఇంటి చుట్టూ 144 సెక్షన్ కదా, ప్రజల కోసం ఉపయోగపడే ప్రజావేదికని కూల్చేశారు. కూల్చేసి ఆయన ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకున్నారు. అది కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఏ మిమ్మల్ని వచ్చి ఎందుకు ఎవరు కలవకూడదు అంటే డైరెక్షన్ చంద్రబాబుది, యాక్షన్ షర్మిలది. చంద్రబాబు నాయుడు సీఎం చేయటమే షర్మిల లక్ష్యం, ఆమె హిడెన్ అజెండా అదే. గత 3 రోజులుగా వైసీపీ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఒక నిమిషం నన్ను పూర్తి చేయనివ్వండి సతీష్. మీకు అడుగుతున్నా. అదే, ఇప్పుడు షర్మిల గారితో మాకు ఎటువంటి రాజకీయ సంబంధం లేదు. ఆవిడకి చంద్రబాబు నాయుడు గారు
డైరెక్షన్ ఇవ్వాల్సినంత పరిస్థితులు ఆవిడ లేదు. ఆవిడ ఒక జాతీయ పార్టీలో ఉన్నారు, ఎంతో మంది సీనియర్ నాయకులు అక్కడ ఉన్నారు. పక్కనే కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి గారు, తులసిరెడ్డి గారు, హేమాహేమీలు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆత్మగా ఉన్నటువంటి కేవీపీ గారే వాళ్ళ షర్మిల గారిని వెనకుండా నడిపిస్తా ఉన్నారు ప్రతి సందర్భంలో. కాబట్టి ఆవిడకి ఇంకా బయట వాళ్ళ సలహాలు సంప్రదింపులు అక్కర్లా, అటువంటి అవసరం కూడా మాకు లేదు. రెండోది సతీష్ గారు, ఒక్క పాయింట్ అండి, ఒక్క నిమిషం. ఇప్పుడు కుటుంబాన్ని చీల్చేశారు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని చీల్చింది, చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబాన్ని చీల్చారు. మాకేం అవసరం అండి? ఇవాళ మీ కుటుంబ సభ్యుల విశ్వాసం కూడా మీరు పొందలేనటువంటి దయనీయ పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇందాక మాట్లాడతా ఆ పదవుల కోసమేనా, ఆ పదవులు ఎంతమందికి ఇస్తాం, మరి వైవి సుబ్బారెడ్డి గారికి ఎందుకు ఇస్తా ఉన్నారు? ఇవాళ చెప్పండి, వైవి సుబ్బారెడ్డి నీకు రాజ్యసభ సీట్ లేదని చెప్పానండి, చూస్తాం ఆయన ఏ రకంగా రియాక్ట్ అవుతాడో చూస్తాను. నేను కూడా 5 సంవత్సరాలు, దాదాపు 4.5 సంవత్సరాలు ఆయన టీటీడీ చైర్మన్ గా ఎందుకు కూర్చోబెట్టారు? ఇవాళ అవినాష్ రెడ్డికి సొంత చిన్నానని కాదని కడప ఎంపీ సీట్ దేనికి ఇచ్చారు? ఇవాళ బొత్స కుటుంబానికి 5 పదవులు ఇచ్చారు సార్. ఆయన భార్యకేమో వైజాగ్ ఎంపీ సీటు, సోదరుడికి ఒక ఎమ్మెల్యే సీటు, ఆయనకు ఒక ఎమ్మెల్యే సీటు, ఇంకొక మేనల్లుడికి మళ్ళీ రేపు విజయనగరం ఎంపీ సీట్ ఇస్తా ఉన్నారు. ఒక కుటుంబంలో 4-5 పదవులు ఒక బొత్స కుటుంబంలోనే ఇచ్చారు కదా. సొంత చెల్లి మీకోసం అంత కష్టపడితే ఆవిడ కోరుకున్నది రాజ్యసభ సీటు, ఆవిడకి ఇవ్వకుండా ఆ సీటుని రిలయన్స్ వాళ్ళకి అమ్ముకున్నారు. ఎన్ని వందల కోట్లు అమ్ముకుని పరిమళనత్వానికి ఇచ్చారో తెలియదు. అప్పటి నుంచి విభేదాలు మొదలయ్యాయి. దాంతోనే ఆమె బాధపడి బయటకు వచ్చింది. కాబట్టి ఇవాళ సొంత అన్న చేతిలో మోసపోయి బయటకు వచ్చి ఇవాళ ఆవిడ మాట్లాడుతూ ఉంది. ఇవాళ ఈ రకంగా ఎవరి విశ్వాసాన్ని పొందలేక మాట్లాడారు. ఒక పాయింట్ ముగిస్తా ఉన్నా. వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడారు సార్, వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు. మా సొంత చిన్నాన్నను కూడా నాకు వ్యతిరేకంగా నుంచోబెట్టారని. వివేకానంద రెడ్డి గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏలు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారా? దానికి ముందు ఆయన 2-3 సార్లు ఎంపీ అండి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్. అటువంటి వ్యక్తి వాళ్ళు మీతో ఎందుకు కలిసి రాలేకపోయారు? మీరు ఎందుకు మీ చిన్నాన్నని మీకు దగ్గర చేసుకోలేకపోయారు? సరే, ఆ తర్వాత వచ్చిన తర్వాత మాత్రం మీరు ఏం చేశారు? ఆయన సొంత చిన్నాన్న కడప నుంచి ఎంపీ సీట్ ఆయనకి ఇవ్వకుండా అవినాష్ రెడ్డికి ఇచ్చి చివరికి ఆయన గొడ్డల పోటు గురి చేశారు. సొంత చిన్నాన్న హత్య కేసుని ఇప్పటి వరకు మీరు ఛేదించలేకపోయారు. నేను అందుకే వద్దన్నాను. కాకమన్ రాజశేఖర్ గారు ఈ రోజు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు మీ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ ఇదే డిబేట్లో ఇందాక మనం ప్లే చేసాం. అంటే అన్యాయం జరిగిందని వైఎస్ షర్మిల అంటున్నారు. ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి, కష్టపడినా నాకు అన్యాయం చేశారని చెప్తున్నారు. అంటే పదవులు అన్ని పంచుకోవటానిక మనం రాజకీయాలు చేసేది, ప్రజల కోసం పోరాటాలు చేసేది అనేది ఆయన మాట్లాడిన టెక్స్ట్. మరి అలాంటప్పుడు మిగతా వాళ్ళందరికీ ఎలా పదవులు ఇచ్చారన్న అంశాన్ని అటు అంబటి రామకృష్ణ గారు, ఇటు పట్టాభిరామ్ గారు ఇద్దరు ప్రస్తావిస్తున్నారు. సార్, ఇక్కడ నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. చెప్పండి సార్. అంటే వారు ఫస్ట్ షర్మిల గారు ఏ రూపంలో అన్యాయం జరిగింది అనేటువంటి దాని విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా జరిగిందంటే మాత్రం అది చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు 19 ఎన్నికల తర్వాత కుటుంబాన్ని 19 ఎన్నికల దగ్గర నుంచి కూడా దూరంగా పెట్టినటువంటి మాట వాస్తవం. ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేయడానికి కానీ లేదా ఎన్నికలు అయినలాగా తర్వాత పదవులు కానీ అనే ఆలోచన కుటుంబాన్ని దూరంగా పెట్టినట్టు వాస్తవం. అయితే షర్మిల గారు పనిచేశారు, పార్టీకి పనిచేశారు, విజయం కొరకు పోరాడారు, వాస్తవమే. వారితో పాటు అనేక మంది పోరాటాలు చేయబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచింది. అయితే రాజకీయ ప్రయోజనాల కొరకు వారు మరి ఆ పాదయాత్ర అంటే 19 ఎన్నికలకి ఏం చేయలే. 14 వారు చేసినప్పుడు పార్టీ గెలవలేదు, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఓకే, వారు పాదయాత్ర చేసిన సమయంలో పార్టీ గెలవలేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 19 ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సరే, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలిగా పాదయాత్ర చేశారు అంటే రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేశారని మేము అనుకోలేదు అసలు. అది అలా ఉంచితే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందుల్లో ఉందని చెప్తే నా కుటుంబాన్ని పక్కన పెట్టి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, ఇదే ఆమె చేసిన కామెంట్. సార్, నేను అదే చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు సోదరిగా చేశారు సార్. మీరు నేను చేస్తే దాని గురించి ఇంకొక రకంగా మాట్లాడచ్చు సార్. అదే జగన్మోహన్ రెడ్డి గారు సోదరి, ఆవిడ
తను ఇష్టపడి చేసినటువంటి కార్యక్రమం అది. ఉమ్, ఇప్పుడు నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు లాగా లోకేష్ గారు ఓడిపోయినా కూడా మంత్రిని చేసి లేదా 3 శాఖలు అప్పు చెబితే అది సబబ్ అండి. ఉమ్, ఆ ఆలోచన చేయలేదు కదా. ఇప్పటి వరకు ఎవరికైతే పదవులు వచ్చినాయో ప్రజల్లో నిలబడి గెలిచారు వాళ్ళు. బొత్స గారి కుటుంబం అయినా గెలిచారు, లేదా వైవి సుబ్బారెడ్డి గారైనా ఎంపీకి గెలిచారు, లేదా అవినాష్ రెడ్డి గారు అయినా ఎంపీకి నిలబడి గెలిచారు. నామినేటెడ్ పదవి కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అంటే ఎమ్మెల్యేలుగా గెలవని మోపితే వెంకటరమణని, ఎమ్మెల్యేలుగా గెలవని సుభాష్ చంద్రబోస్ని ప్రారంభంలో కేబినెట్ లో తీసుకున్నారు కదా. కానీ నేను కాదంటలేదు సార్. మేము అందుకే వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నాం సార్. వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము ఈ మాట అది అలా ఉంచండి సార్. ఇక్కడ షర్మిలా గారికి నేను చాలా స్పష్టంగా నేను ఒకటే మాట్లాడదలుచుకున్నాను సార్. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు షర్మిలా గారు మరి ఇంత నీచంగా దిగజారుతారు. కాంగ్రెస్ పార్టీ ఇంత నీచంగానికి దిగజార్చే కాకమన్ రాజశేఖర్ గారు మీరు అడుగుతున్న వివరణ అన్యాయం జరిగింది పట్టించుకోలేదన్న దాన్నే సమాధానం చెప్పాలి. అన్యాయం ఏ రూపంలో జరిగిందో అంటే పదవుల కోసం అని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రతిపక్షాలు కూడా అదే పాయింట్అవుట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ పదవుల విషయానికి వచ్చేసరికి వైవి సుబ్బారెడ్డి హయానా ముఖ్యమంత్రికి చిన్న ఇదే అంశాన్ని కాంగ్రెస్ ప్రస్తావిస్తుంది, టీడీపీ ప్రస్తావిస్తుంది. అలాగే సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మంత్రిగా గెలిచారు. ఆ అంశాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు ప్రస్తుతానికి. అలాగే ఈ కుటుంబం పదవుల కోసం అంటే ఇప్పుడు బొత్స ఫ్యామిలీకి 5 పదవులు ఉన్నాయి. అదే అంశాన్ని ఇప్పుడు టీడీపీ ప్రస్తావిస్తోంది. సార్ ఒక్కటి సార్, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి. 5 కాబట్టి 10 ఇచ్చుకుంటా. వీళ్ళు ఇచ్చుకుంటారండి. వాళ్ళు ఇచ్చుకోమనండి. గెలిచే సత్తా ఉంటే ఆ కుటుంబాల్లో ఎవరికైనా ఇచ్చుకోమనండి. అవి అలా ఉంచండి సార్. నేను వాటి గురించి తర్వాత నేను ఒకటే మాట్లాడదలుచుకున్నానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆశయాలు సాధించడంలో విఫలమయ్యారని ఎలా మాట్లాడతారండి? ఈ రోజు ఆయన పెట్టినటువంటి ప్రతి పథకం కంటిన్యూ అవటమే కాకుండా కొత్త పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకొక మాట ఏంటి, ఇంకొక మాట అన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళని నట్టేట ముంచుతారు అని. ఎవరిని నట్టేట ముంచారో చెప్పమనండి. నమ్మిన నా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పదవులు పొంది ఈ రోజు ప్రభుత్వంలో నాతో పాటు ఈ మాట మాట్లాడిన వెంటనే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు ప్రస్తావించారు. సార్ నేను ఒకటే చెప్తాను సార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ప్రస్తావన ఎత్తారు కదండి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి 19 ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఆయన కూడా ప్రకటించారు. అదే సార్, దానికి సమాధానం చెప్తాను సార్. 19 ఎన్నికల్లో క్యాంపెయిన్ జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కానీ స్పష్టంగా ఏం చెప్పారు? నెక్స్ట్ 24 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీసీలకి సీట్ ఇస్తాము, ఈ ఒక్కసారికి నన్ను గెలిపించండి అని ఆర్కే గారు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన గెలిపించండి, నెక్స్ట్ బీసీలకి ఇస్తామన్నారు. అంటే కాకమన్ రాజశేఖర్ గారు అదే ఎన్నికల ప్రచారంలో రామకృష్ణారెడ్డిని మీరు గెలిపించి పంపించండి, నేను మంత్రిగా పంపిస్తానని మరి ముఖ్యమంత్రి అనలేదా? మరి అది కూడా వస్తుంది కదా తెరమందికి. ఇప్పుడు ఒక్క మాట చెప్తాను సార్, ఈ మంత్రి పదవుల్లో చాలా స్పష్టంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సార్ ఒకవేళ మాట అనుండొచ్చు, కానీ ప్రాధాన్యత క్రమంలో మరి ఆయనకు అవకాశం ఉండకపోవచ్చు. కోరుతున్నాను సార్. ఈక్వేషన్స్ ఉంటాయి, కమ్యూనిటీ ఈక్వేషన్స్ కుదరకపోవచ్చు. అంబటి రామకృష్ణ గారు నేను కష్టపడ్డాను. ఒక్క నిమిషం సార్, కాకమన్ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం సార్. దయచేసి 1 by 1 మాట్లాడదాం సార్. ప్లీజ్ అండర్స్టాండ్, చాలా అంశాలు ఉన్నాయి, మనం మాట్లాడదాం సార్. 1 hour డిబేట్ కాబట్టి ఇంకా మనకి 25 minutes ఉంది. ఒక్క సమాధానం చెప్తాను సార్. వారు మాట్లాడిన దానికే
వారు మాట్లాడిన దానికి ఒక సమాధానం చెబుతాను సార్ నేను. ఏంటంటే పట్టాభి గారు మాట్లాడుతూ ఇందాక షర్మిలా గారు పెళ్లికి పిలవడానికి వెళ్ళారు తప్పితే ఎలాంటి చర్చలు జరగలేదు అని. దాన్ని ఎలా నమ్ముతామో చెప్పండి. స్వయంగా హరికృష్ణ గారు చనిపోతే చర్చలు జరిగాయని ఎలా నమ్ముతాం? శవాన్ని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు జరగలేదన్న వాళ్ళ మాట నమ్మాలా, చర్చలు జరిగాయని మీ మాట నమ్మాలన్న దానికి ఎక్కడ దేనికి ఆధారం లేదు. అయితే చంద్రబాబు నాయుడు అని చెప్పలేదని వైఎస్ షర్మిల ఇద్దరు చెప్పాలి. నేను చెప్తాను సార్, నేను చెప్తాను సార్, ఒక్క మాట వినండి సార్. ఇప్పుడు హరికృష్ణ గారు చనిపోయినప్పుడు శవం పక్కనే కేటీఆర్ గారు పక్కకు తీసుకెళ్లి పొత్తుల గురించి, రాజకీయ పొత్తుల గురించి మాట్లాడేటువంటి వాస్తవం కాదు. కేటీఆర్ గారు స్వయంగా ఆయన టీవీలో చెప్పాడు కదండి, ఈ శవం పక్కనే మాట్లాడేటువంటి వాళ్ళు ఒక పెళ్లి కోసం పోయినటువంటి సందర్భంలో మాట్లాడాలనేటువంటిది నమ్మకం చెప్పమానండి సార్. ఒక్కటి సార్. రైట్ 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 ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి సార్. అంబటి రామకృష్ణ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. కాకమాన రాజశేఖర్ గారు 5 కోట్ల మంది, 5 కోట్ల మంది దత్తపుత్రులు అంటాడు. 5 కోట్ల మంది దత్తపుత్రులు అంటాడు. 5 కోట్ల మంది దత్తపుత్రులు అంటే 23 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యారండి వీళ్ళు? రైట్ 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 ఒక్క నిమిషం రైట్ రైట్ సమాధానం చెప్పానంటే రైట్ రైట్ అంబటి రామకృష్ణ గారు ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, అలాగే మీరు చేస్తున్న ఆరోపణలు కూడా నేను క్వశ్చన్స్ రూపంలో అడిగాను. అయితే ఇప్పుడు మీకు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను కష్టపడ్డాను పార్టీ కోసం, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కుటుంబాన్ని కూడా పక్కన పెట్టాను, నాకు అన్యాయం జరిగింది అంటున్నప్పుడు ఆ అన్యాయం ఏం జరిగిందో వైఎస్ షర్మిల ఎందుకు చెప్పడం లేదు? రెండోది రాజకీయంగా జరిగిందా, అంటే పదవులు కోరుకున్నారా, కేవలం రాజ్యసభ ఇవ్వలేదని అన్నయ్య నదులు వచ్చేసారా ఆమె? ఆ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? సార్ ఇప్పుడు ఆమె నాకు అన్యాయం జరిగింది అని చెప్పలా, రాష్ట్రానికి అన్యాయం జరిగింది. నేను నమ్మాను, నాన్న ఏ పరిపాలన చేశాడో ఆ పరిపాలన చేస్తానని నేను నమ్మాను. నేను అతని కోసం నా కుటుంబాన్ని త్యాగం చేసి కుటుంబంతో మంచి చెడ్డలు పక్కన పెట్టి నా పాదయాత్ర చేయమంటే కష్టంలో నేను అండగా నిలబడ్డాను. వేరే రకంగా కూడా వారు నన్ను సహాయం అడిగితే నేను ఆ సహాయ సహకారాలు పూర్తిగా నిస్వార్థంగా అని పదం వాడింది ఆమె. వీళ్ళకి చెవుల్లో సీసం పోసుకున్నారేమో నాకు తెలియదు, కానీ నేను నిస్వార్థంగా వాళ్ళకి సేవను అందించాను, నిస్వార్థంగా పాదయాత్ర చేశాను. అటువంటి తరుణంలో ఇవాళ నా పైన అంటే ఇప్పుడు రాజకీయ ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారు కాకమాన్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. కాకమాన్ గారు రన్నింగ్ కామెంట్ అవుతుంది సార్, దయచేసి 1 by 1 మాట్లాడదాం. డిబేట్ ఫ్రూట్ఫుల్ గా అవుతుంది, 1 by 1 మాట్లాడదాం. అందరికీ అవకాశం ఇస్తాను ప్లీజ్. రామకృష్ణ గారు మాట్లాడండి. ఇప్పుడు రాజకీయ ఆకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేటెంట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే రాసుకున్నారు. 30 ఏళ్ళు ఆయన ఓపికన్నంత వరకు ఆయన ఒక్కడే ముఖ్యమంత్రి అవ్వాలి తప్ప వేరే ఎవరికి ప్రజలకు సేవ చేద్దామని కానీ రాజకీయ ఆకాంక్షలు ఉండకూడదు. అవి కనుక ఉంటే వీరు ఏ మాట అంటానికైనా, ఏమి అంటగట్టడానికైనా, ఎవరితో పొత్తు పెట్టడానికైనా కానీ, ఎవరికైనా దత్తత ఇవ్వడానికన్నా కానీ తీసుకెళ్లి రెడీగా ఉంటారు. బుద్ధుడు వెళ్తా సొంత చెల్లిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడికి దత్తత ఇచ్చారంటావా? నీ నుంచి దూరమైన చెల్లిని చంద్రబాబు నాయుడికి దత్తత తెలియదని మాట్లాడడానికి వైసీపీ నాయకులకు బుద్ధి ఎలా ఉందంటే కనీసం ఆలోచించుకోవద్దా మాట్లాడేటప్పుడు? ఇటువంటి నీచ స్థాయికి దిగజారిపోయి ఆడబిడ్డ మీద ఈ రకమైన కామెంట్లు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వైఎస్ఆర్ సిపి నాయకులు కొంచెం ఆలోచించి మీ ఉద్రిక్తతలను కొంచెం తగ్గించండి. రామకృష్ణ నాయకురాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు మానుకోమని చెప్పండి. మీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది మీరు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ విషయాన్ని అంతా పక్కకి నెట్టి, అభివృద్ధికి సంబంధించిన విషయాన్నంతా పక్కకి నెట్టి పర్సనల్ ఎజెండాని బయటికి తీసుకొచ్చి మాట్లాడి ఆమెని తక్కువ చేసి చూపించే ఒక ప్రయత్నం చేసి ఆయన ఏదో మళ్ళీ సానుభూతి పొంది నా ఒక్కడి మీదకి అందరూ వస్తున్నారు. సార్ ఒక్కడి మీదకి అందరూ ఎందుకు వెళ్తారండి? ఒక్కడి మీదకి అందరూ ఎందుకు వెళ్తారండి? అతని చేత కావట్లేదనో, అతను తప్పు ఉందనో ప్రజలందరూ ఎందుకు తిరగబడతారు? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, టీడీపీకి 6 సీట్లు తగ్గినాయి, 6 సీట్లు వచ్చినాయి, ప్రజలందరూ ఎందుకు తిరగబడ్డారు? ఆ పరిపక్వం బాగలేదని నాయకురాలు ఓడిచ్చారు. నిజాయితీ లేదు కాంగ్రెస్ పార్టీ.
రైట్ 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 మీరు ఒప్పుకోండి అయ్యా. మీరు ఒప్పుకోండి. ఒక్క నిమిషం, ఈ ఒక్క రాష్ట్రాన్ని నిమిషం. నాశనం చేసింది మీరు. ఓకే. మళ్ళీ మీరు మీ నాయకురాల్ని కొత్తగా తీసుకొచ్చి ఓకే. కాంగ్రెస్ పార్టీ నా భుజాల మీద పెట్టి ఓకే. మమ్మల్ని తిట్టిస్తారా మీరు? ఓకే సార్ ఒక్క నిమిషం ఆగమంటారా సార్? ఆయన- రైట్ 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 ఇద్దరు ఆగండి సార్, ఒక్క నిమిషం. ఆగమనండి. ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి సార్, ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని సతీష్ విడగొట్టింది గారు, మీరు. సతీష్ గారు నిధులు ఇయ్యింది మీరు. సతీష్ గారు. ప్రత్యేక హోదా ఇయ్యింది మీరు. ఆగండి. ఆగండి గారు, ఒక్క ఈ నిమిషం సార్. రాష్ట్రాన్ని చాలు. సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి చేసింది గారు మీరు. మార్కులేశారు. సార్ మరి విభజన హామీలు గతంలో టీడీపీ ఇప్పుడు మీరు ఏం చేశారు, ఏం సాధించారు, ఆపరేషన్ మళ్ళీ వస్తుంది, అది వేరే చర్చ అవుతుంది. ఒక్క నిమిషం సార్. చెప్పండి. ఒక్క ఒక్క నిమిషం నిమిషం సార్. ఆగమంటారా సార్? సతీష్ గారు, రామకృష్ణ గారు ఓకే. సతీష్ గారు ఒక్క మాట. ఇవాళ పురంధరేశ్వరి గారు బీజేపీ పార్టీలో ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని వాళ్ళ కుమారుణ్ణి వైసీపీలో చేర్చుకొని వారికి టికెట్ ఇచ్చి మీరు ఎందుకు నించోబెట్టారండి? ఆ కుటుంబాన్ని అడ్డంగా చీల్చేశారా? వారిపైన మీ పగ తీర్చుకున్నారా? నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టారా? ఆల్రెడీ సమాధానం పార్టీలో ఉన్న చెప్పాలి కదా తర్వాత, మనం వాళ్ళు పార్టీలో ఉన్న మాట్లాడేటప్పుడు. తర్వాత ఆవిడ మనం బీజేపీలోకి మాట్లాడేటప్పుడు ఒక ఓకే. ఆలోచన ఉండాలి మనకి. సో అటువంటి తరుణంలో వాళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వర వైసీపీ నుంచి బయటకు వచ్చారు కదా. తెలియకపోతే తెలుసుకో, మా జిల్లా వాళ్ళు సార్ నాకు ఇప్పుడు తెలుసు. రావచ్చు సార్, ఇప్పుడు Right. రావచ్చు సార్. వాళ్ళు ఆల్రెడీ పార్టీలో ఉన్నారు, తర్వాత బీజేపీలోకి వెళ్ళాక వీళ్ళే బయటకు వెళ్ళారు. ఓకే ఆగన్నా పురంధేశ్వరి గారు బీజేపీలోకి వెళ్ళారు, పురంధరేశ్వరి గారు బయటకు వచ్చారు. బీజేపీలో ఉన్నారు. రైట్ రైట్ వాళ్ళకి తెలియకపోతే నేనేం చేశాను? రామకృష్ణ గారు రైట్ 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 తెలియకపోతే రామకృష్ణ గారు దయచేసి రామకృష్ణ గారు దయచేసి మీరు ఒక సైడ్కి ఆగండి సార్, దయచేసి ఒక సైడ్కి ఆగండి సార్. కొంచెం మీ ఫ్రేమ్ కొంత అటు ఇటు డిస్టర్బ్ అవుతుంది. ఒక 15 నిమిషాలు డిబేట్ కంప్లీట్ అవుతుంది, కొద్దిసేపు ఆగండి సార్. పట్టాభిరామ్ గారు, పట్టాభిరామ్ గారు, పట్టాభిరామ్ గారు, సతీష్ గారు, సతీష్ గారు, పట్టాభిరామ్ గారు అంటే అందరూ ఒక్కటవుతున్నారు, అందరికీ చంద్రబాబు నాయుడు సీఎం చేయడమే లక్ష్యం, ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకటి రెండు, వైఎస్ షర్మిల అన్యాయం జరిగింది అంటున్నారు. అంటే పదవి రాలేదని ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చారని అనుకోవాలా ఈ వ్యాఖ్యలను చూసిన తర్వాత? సతీష్ గారు, మీ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు ఇందాక కాకమాన్ రాజశేఖర్ గారు ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి అంటే అపారమైనటువంటి గౌరవం, ఆయన ప్రారంభించినటువంటి ప్రతి పథకాన్ని కూడా కొనసాగిస్తా ఉన్నారు అని చెప్పి రాజశేఖర్ గారు అన్నారు. అందరం విన్నాం మనం కూడా. ఎక్కడ కొనసాగిస్తా ఉన్నారండి? ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన మనసుకి అత్యంత ఇష్టమైనటువంటి పథకం ఆయనే చాలా సార్లు చెప్పారు, ఆరోగ్యశ్రీ. సరే, ఎవరు అవునన్నా కాదన్నా ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ మంచి పథకం కాబట్టి దాన్ని కంటిన్యూ చేశారు. కానీ ఇవాళ అదే ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏ హాస్పిటల్కి వెళ్ళినా బయట పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు, ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేశాం. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, మీరు మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడొద్దన్నారు. వాళ్ళు మాట్లాడేది మీరు ఆగండి సార్, టైం ఉంది, మీకు అవకాశం ఇస్తే నెక్స్ట్ ఛాన్స్ మీదే, నెక్స్ట్ ఛాన్స్ మీదే సార్. 1 by 1 మాట్లాడదాం ప్లీజ్. ఎందుకు వాస్తవాలు చెప్తారు? ఒక్క నిమిషం ఆగండి. 1200 కోట్ల రూపాయలు హాస్పిటల్స్ కి ఎగనామం పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించి ఇవాళ రాష్ట్రంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేశాం, ఆరోగ్యశ్రీ పథకానికి సేవలు నిలిపివేయబడినవి అని బోర్డులు తగిలిచ్చారు సార్ హాస్పిటల్ బయట. సిగ్గుండాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంకా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలా వాడుకుంటారు సార్? ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రతిదీ బ్రహ్మాండంగా అమలు చేస్తా ఉన్నారంట. ఎక్కడ అమలు అవుతుంది? ఇవాళ పేదవాడి ఆరోగ్యాన్ని ఇవాళ గాల్లో పెట్టారు మీరు. ఇవాళ 1200 కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేస్తున్నారండి? హాస్పిటల్స్ కి డబ్బులు కట్టరా? 1200 కోట్లు బిల్లులు కట్టడానికి ఏంటంటే మాయరోగం? ఈ ప్రభుత్వానికి ఏంటి మాయరోగం? ఇవాళ పేదవాడి ప్రజల్ని గాల్లో పెట్టి ఆరోగ్యాన్ని వాళ్ళు మాట్లాడతారు. ఇంకా రాజశేఖర రెడ్డి అని చెప్పి. రెండోది సతీష్ గారు, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, ఇప్పుడు షర్మిల గారు అనేక సందర్భాల్లో ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు, నేను రాజకీయంగా క్రియాశీలకంగా ఉండదలుచుకున్నాను. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆవిడ చెప్పింది, నేను నా అన్నకి తోడ్పడుతూనే రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటానని చెప్పి. ఆవిడేమి నేను మా అన్న బయటకు వచ్చిన తర్వాత వెళ్ళి నేను ఇంట్లో కూర్చుని నేనేదో వంట పని చేసుకుంటాను లేదంటే మా బిడ్డల్ని చదివించుకుంటానని ఏం చెప్పలా. ఆవిడ షీ వాజ్ వెరీ క్లియర్. కానీ మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చెల్లిని వాడుకున్నాళ్ళు వాడుకుని రాజ్యసభ సీటు కన్ఫర్మ్ చేసింది ప్రపంచం మొత్తం తెలుసు.
తర్వాత రిలయన్స్ వాళ్ళకి అమ్ముకున్న విషయం తెలుసు. ఓకే సొంత తండ్రి పట్టాభిరామ్ గారు తెలిసి పట్టాభిరామ్ గారు మాట్లాడబాకండి. మళ్ళీ వాళ్ళకి కాకమాన్ గారు ఒక్క నిమిషం 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 సార్ కాకమాన్ గారు ఒక్క నిమిషం అంటే అడిగింది ఎవరు? రైట్ ఒక్క నిమిషం చేసింది ఎవరు? రైట్ ఒక్క నిమిషం పట్టాభిరామ్ గారు అంటే రాజ్యసభ సీట్ రాలేదని అడ్డగోలుగా రాజశేఖర్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి సార్. రాజశేఖర్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి సార్. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. పట్టాభిరామ్ గారు అంటే రాజ్యసభ సీట్ రాలేదని వైఎస్ షర్మిల తన సోదరుని వదిలేసి బయటకు వచ్చారని అనుకోవాలా? ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండోది అంటే ఆమె గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ని తీవ్రస్థాయిలో దూషించారు. తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ని తీవ్రస్థాయిలో ఆమె తప్పుపట్టారు. మళ్ళీ ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అంత చేసింది, రాష్ట్రానికి ఇంత చేసిందని చెప్పటం అనేది ఖచ్చితంగా ఒక కాంట్రాడక్షన్ అవ్వదా? ఖచ్చితంగా ఎదుట అడగడానికి ఛాన్స్ ఇచ్చినట్టు కాదా? ఇప్పుడు ఒకటి సతీష్ గారు రెండు పాయింట్లు. ఒకటి, ఖచ్చితంగా ఎప్పుడైతే రాజ్యసభ సీటు విషయంలో ఆవిడ మోసపోయిందో ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయితే ఆయన దగ్గర నుంచి సరైనటువంటి జవాబు రాలేదో, ఎప్పుడైతే ఏమన్నా పక్కన పెట్టడం పూర్తిగా మొదలు పెట్టాడో సొంత అన్న బాధతో ఆవిడ వెళ్ళిపోయింది. తల్లి కూడా ఇది తప్పురా నాయన ఇట్లా చేయొద్దంటే తల్లి మాట కూడా వినకపోయేసరికి తల్లి కూడా హైదరాబాద్ వెళ్ళిపోయింది ఆవిడ. సో ఇది ఫ్యాక్ట్, ఇది అందరికీ తెలిసినటువంటి నిజం. రెండోది కాంగ్రెస్ పార్టీ ఉండండి ఒక్క నిమిషం, నిజాలు కష్టంగానే ఉంటాయి జీర్ణించుకోవడానికి, తప్పదు రాజశేఖర్ అన్న వినాలి. ఇప్పుడు సతీష్ గారు నన్ను ఒక మంచి క్వశ్చన్ అడిగారు, సమాధానం చెప్పనండి. కాంగ్రెస్ పార్టీని గతంలో విమర్శించి మళ్ళీ ఇవాళ అదే పార్టీతో ఎలా జాయిన్ అయ్యారు అనేది ప్రశ్న. నేను దానికి ఇందాక కూడా జవాబు చెప్తాను. గతంలో ఒక్క నిమిషం వినన్నా, రిలయన్స్ వారిని బండబూతులు తిట్టి వాళ్ళ దుకాణాలను పగలగొట్టి మళ్ళీ అదే రిలయన్స్ వాళ్ళతో చేతులు కలిపి అదే రిలయన్స్ కంపెనీ ప్రతినిధి అయిన పరిమళ నత్వానికి సీట్ ఎలా ఇచ్చారు దానికి సమాధానం చెప్పానండి. రిలయన్స్ దుకాణాలు పగలగొట్టి వ్యాఖ్యలుగా మనం పరిమితం అవుదాం. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు మీకు అడుగుతున్నా, రాజశేఖర్ గారు మీకు అడుగుతున్నా. ఆమె ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి కుటుంబం వీడిపోయిందంటే జగన్ చేతులారా చేసుకున్నారు, దీనికి సాక్ష్యం దేవుడు స్వయానా నా అమ్మ విజయమ్మ అన్నారు. అంటే ఇప్పటివరకు అన్న చెల్లెళ్ళ మధ్య జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధంలో వ్యాఖ్యల్లో ఎప్పుడు విజయం రాలేదు. ఈరోజు వైఎస్ షర్మిల తల్లి పేరును కూడా తీసుకొచ్చారు. ఆమె కూడా సాక్ష్యం, నాకు ఎలాంటి అన్యాయం జరిగిందో ఆమె కూడా చూసింది, ఆమె కూడా తెలుసు అన్నట్టుగా మాట్లాడారు. సార్ సతీష్ గారు, సార్ మహాతల్లి విజయమ్మ గారిని కూడా రాజకీయాల ప్రయోజనాల కొరకు ఈ వివాదంలోకి లాగడం అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం సార్. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా మనస్తాపంతో మాట్లాడుతున్నాను విజయమ్మ గారిని ఈ వివాదంలోకి తీసుకురావటం అనేటువంటిది. ఆమె షర్మిలయ్య తీసుకొచ్చారు, నేను ఒక ప్రస్తావించారు. అదే సార్, షర్మిల గారు తెచ్చారు సార్. చెప్తున్నాను సార్. నేను అందుకొరకే ఇప్పుడు అది అలా ఉంచండి సార్. వారి మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవుతారు. షర్మిల గారు ఆ కాంగ్రెస్ విష కౌగుల నుంచి త్వరలోనే మళ్ళీ బయటకు వస్తారు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నైజం వాళ్ళకి తెలియదు కాదు. కాంగ్రెస్ పార్టీ నైజం ఎలా ఉంటుందో మరొకసారి చూస్తారు. మొన్న చూశారు తెలంగాణలో ఏ విధంగా ఆమెను అగౌరవపరిచారో, ఏ విధంగా వారిని కనీసం ఎన్నికలకు వాడుకోకుండా మరి వారి పార్టీని ఏ విధంగా హస్తగతం చేసుకున్నారో చూశారు. ఇప్పుడు వారు అంటున్నారు ఈ రాష్ట్రాలు అందరు కష్టపడ్డారు, అందరు కష్టాన్ని అన్యాయం చేశారు. కానీ తెలంగాణలో షర్మిల గారు చేసింది ఏంటంటే అనేక మంది డబ్బు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని వారంటే తిరిగారు. కానీ వాళ్ళు ఎవరికి చెప్పకుండానే కాంగ్రెస్ పార్టీలో మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని తీసుకెళ్లి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరిని అడిగి చేశారు అవన్నీ? కార్యకర్తలు అక్కడ నష్టపోలేదా? ఇబ్బంది పడలేదా? అందరి యొక్క శ్రమ వల్లే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. రాజశేఖర్ గారు దయచేసి ఒక్క నిమిషం మీకే అడుగుతున్నా సార్. అనేక విమర్శలు మీకే అడుగుతున్నా. ఈ రోజు ఆమె
వైఎస్ రాజశేఖర రెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలిగిన అప్పుడు ఎంపీగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్ ఉండవెల్లి అరుణ్ కుమార్ను కూడా కలిశారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. పీసీఆర్ న్యాచురల్గా రాజశేఖర రెడ్డి కూతురు అనేటప్పటికి పబ్లిక్లో ఒక రికగ్నిషన్ ఉన్నటువంటి ఫిగర్, పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు, అది ఒక స్ట్రెంగ్త్ అవుతుంది. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి ఎలాగైనా ఒక లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ స్టేట్లో అంత ఇంకెవరు లేరు. ప్రజలకి ముఖ్యంగా బిలో పవర్టీ లేని వాళ్ళకి ఒక ముద్ర వేసాడు. సో అటువంటి మహామనిషి కూతురు అంటే న్యాచురల్గా చాలా స్ట్రెంగ్త్ అవుతుంది పార్టీకి. డెఫినెట్గా అమ్మాయికి చాలా ఎక్స్ప్రెషన్ ఉంది, బాగా మాట్లాడగలదు. నాతో మాట్లాడితే నాకు అర్థమైందంటే రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న రాజశేఖర రెడ్డిని చూడగానే మనం మెస్మరైజ్ అయ్యేవాళ్ళం. నువ్వు ఎంత శత్రుత్వం ఉన్నా ఇల్లు కూర్చుని 10 నిమిషాలు మాట్లాడేటప్పటికి అనవసరంగా మనం ఇతను తప్పట్టామా అనే ఒక ఫీలింగ్ వచ్చేది రాజశేఖర రెడ్డి. ఆ ఫీలింగ్ ఈవిడేమన్నా వచ్చిందేమో, ఈవిడికి జన్యుపరంగా సంక్రమించిందేమో అని వేళ అనిపించింది నాకు ఫస్ట్ టైం కూర్చుని మాట్లాడాక. రైట్. కాకమాన్ రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారి కామెంట్స్ చూసాం. అంటే వైఎస్ఆర్ కూతురుగా ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్ట్రెంత్ అవుతుంది. రెండోది రాజశేఖర రెడ్డితో మాట్లాడితే ఒక 10 నిమిషాలు మాట్లాడితే మెస్మరైజ్ అయిపోతాము, కొంచెం ఆ లక్షణాలన్నీ ఆమెకి వచ్చినట్టుగా ఉన్నాయి అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా కాంగ్రెస్ స్ట్రెంత్ అవుతుందని అన్నారు ఆమె రాక వల్ల. కాకమాన్ గారు. అఫ్ కోర్స్ సార్, కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్తన్ అవుతుందో లేకపోతే ఇంకా దిగజారిపోతుందో ఇంకొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి ఏదైతే ఉండవల్లి గారు చెప్పారో 100% కరెక్ట్. మేము కూడా అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళం, ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళమే. మరి ఏం సార్, ఆమెను చూస్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తున్నారన్న ఆయన అభిప్రాయం సార్ అదే. ఓకే సార్, ఉండవల్లి గారి అభిప్రాయం అది. రామకృష్ణ గారు వారు అలా మాట్లాడారు, వాడి అభిప్రాయం అది. దాన్ని మనం కాదంటానికి ఏం లేదు కదా, దాన్ని మనమేం కాదంటానికి లేదు. ఆయన అభిప్రాయం అది అలా ఉంచండి సార్. ఇప్పుడు పట్టాభి గారు మాట్లాడింది రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధనలో ఆరోగ్యశ్రీ దెబ్బతింది అన్నారు సార్. కానీ ఆరోగ్యశ్రీకి ఈ రోజు 25 లక్షలు చేశారు సార్. ఈ రోజు పరిమితిని పెంచారు సార్ 25 లక్షలకి. తర్వాత అంటారా మరి చెల్లించలేదు అన్నారు. ఒకవేళ ఎక్కడైనా హాస్పిటల్స్ లోకి చెల్లించకపోవచ్చు, చెల్లిస్తారు. కానీ చెల్లించలేకపోవటానికి లేదా ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవటానికి కారణం ఎవరు? గత 5 సంవత్సరాలు తెలుగుదేశం 2,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంచి వెళ్ళారు. 20 లక్షలు వడ్డీ కట్టారు. థ్యాంక్ యూ కాకమాన్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ పట్టాభిరామ్ గారు. రైట్. అంబటి రామకృష్ణ గారు, కొంచెం డిబేట్ క్లోజ్ చేసే ముందు మీ టార్గెట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా లేదంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాలైనా గత 3-4 రోజులుగా ఆమె మాట్లాడుతున్న తీరుని చూస్తే ఏమనుకోవాలి? చూస్తే అంతకు ముందు 5 సంవత్సరాల గురించి మాట్లాడారు, ఈ 5 సంవత్సరాల గురించి మాట్లాడతారు. కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి అది సూటిగా వైసీపీకి తగులుతుంది. పాయింట్ నెంబర్ 1. ఇంకొక పాయింట్ సార్, షర్మిలమ్మ గారి కెపాసిటీస్ మొత్తం తెలుసు వైసీపీకి. ఆమె యొక్క శక్తియుక్తులు గాని, ఆమె నిస్వార్థ సేవాతత్వం గాని అంతా తెలుసు. ఆమె బయటకు వస్తే ఇవాళ వాళ్ళు వీక్ అవుతారని భయంతో గందరగోళంలో మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు అనేది ఇక్కడ మనం గమనించాలి.